హే హాల్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నారు. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది రోజు తీసిన బ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. నేను యాక్చువల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. మా హస్బెండ్ అవుట్ ఆఫ్ స్టేషన్, సో అందుకని నేను ఒక్కదాన్నే ఉన్నానని మా మమ్మీ వచ్చింది తీసుకెళ్ళటానికి. ఇంకా పాపకి స్కూల్ అయిపోగానే వెంటనే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఉగాది కదా, సో ఇంకా ముగ్గులు, ఇంకా అందరం తొందరగా స్నానం చేసేసి వంటలు మొదలు పెట్టేసాము. సో ఈరోజు చాలా సింపుల్ అండ్ కొంచెం స్వీట్స్ ఎక్కువ తింటాం కాబట్టి స్వీట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, పొంగల్ పెడుతున్నాను నేను. అండ్ నెక్స్ట్ పూర్ణాలు. పండుగ రోజు కంపల్సరీగా మీరు తెలంగాణ సైడ్ అయితే భక్షాలు చేసుకుంటారు, మేము అదే మన బొబ్బట్లు. మేమైతే ఇక్కడ పూర్ణాలు చేసుకుంటామండి. సో అందుకని ఓన్లీ ఒక 11 ఎక్కువ చేయట్లేదు, ఎక్కువ తినరు అనమాట. సో అందుకని కొంచెం ఐటమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు క్వాంటిటీ తగ్గించేసాను, కొంచెం చేశాను అన్నీ. కొంచెం గారెలు అండ్ కొంచెం పొంగలి, కొంచెం పూర్ణాలు అండ్ కొంచెం మామిడికాయ పులిహోర చేసామన్నమాట. కొంచెం టైం పట్టింది, బట్ తొందరగా చేసేసామన్నీ. నేను గారెలు వేస్తుంటే నాకు కొంచెం పిండి లూజ్ అనిపించింది, అంటే నాకు వేయటానికి రావట్లేదు. సో అందుకని మమ్మీకి వేయమని చెప్పాను. మమ్మీ ఇంకా పని చేస్తుండగా ఇంకా నేను మా పాపను రెడీ చేసి మామూలుగా మా ఉగాది పచ్చడి తన చేత పెట్టిద్దామని చెప్పి మేము కొంచెం రెడీ చేసామన్నమాట తన కోసము. తనకి చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ, సో అందుకని తను చేస్తానని చెప్తుంది. సో అందుకని మేము తనకి ఇచ్చేసామన్నమాట. ఇంకా లోపల మమ్మీ గారెలు అన్నీ వేసేసింది. ఇక్కడ మా అమ్మాయికి రెడీ చేసి ఇలా కూర్చోబెట్టి ఉగాది పచ్చడి మా అమ్మాయి చేతుల మీదుగా చేయించాము. తనకి ఫస్ట్ నుంచి కొంచెం లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు. రాయటం కూడా లెఫ్ట్ హ్యాండ్ రాస్తుంది. మేము ఎంత మానిపించాలని చూస్తున్నా అది అవ్వట్లేదు. ఏది తీసుకున్నా తను ఫస్ట్ లెఫ్ట్ హ్యాండే పట్టుకుంటుంది. ఫస్ట్ ఒక వీడియో అయితే తన చేత తీయించేసాను. పచ్చడి మాత్రం చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ మమ్మీ గారెలు వేసేసింది కదా, నేను పూర్ణాలు వేస్తున్నాను. మా మరదల్ని వీడియో తీవే అంటే తను ఒక్కొక్క ఫోటో యాడ్ చేసింది, చూసేయండి. సో నెక్స్ట్ ఆ పూర్ణాలు వేయంగానే నెక్స్ట్ ఇంకా రైస్ వండేసాము. ప్లెయిన్ రైస్ వండుకొని పులిహోర తాలింపు పెట్టేస్తాం. ఇంకా పులిహోర చేస్తే ఇంకా ప్రసాదాలని రెడీ అయిపోయినట్టు. మామిడికి ప్రతిసారి మామిడికాయ ఉగాదికి వస్తాయి కదా, ఇంకప్పుడు మేము కంపల్సరీగా నిమ్మకాయ పులిహోర అసలు చేయము. మామిడికాయ పులిహోర చేసుకోవడం చాలా బాగుంటుంది, చాలా బాగా వచ్చింది కూడా. తురుముకొని ఇది ప్రాసెస్ కావాలంటే నేను ఆల్రెడీ షార్ట్స్లో ఒకసారి పోస్ట్ చేశాను, అది ఇక్కడ మీకు ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ నేను ప్రాసెస్ ఏం చెప్పట్లేదు. సో మేము ఇంకా తొందరగా ప్రసాదము, ఆల్రెడీ మేము టిఫిన్స్ కూడా ఏం చేయలేదు, ఇంకా ఇద్దామని చెప్పి ప్రసాదాన్ని రెడీ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాము. నేను ప్రసాదాలన్నీ చేసేటప్పుడు మా మరదలు మొత్తం పూజ దగ్గర మొత్తం, యాక్చువల్లీ నేను అమావాస్య అయిపోయింది కదా, ఈరోజు పటాలన్నీ తుడుచుకొని మొత్తం క్లీన్ చేసుకొని కొంచెం టైం పట్టేసింది బాగా. ఎవ్వరు టిఫిన్స్ చేయకుండా ఇంకా అందరము డైరెక్ట్ లంచ్ చేసేద్దాం అన్నట్టుగా అందరం వెయిట్ చేస్తున్నాం. మా అమ్మమ్మకి మా బాబుకి మాత్రం ఇడ్లీ పెట్టేశాము. మా పాప మాత్రం మేము ఎంతసేపు ఉంటే తను కూడా అంతసేపు అలానే ఉంది, కానీ కొంచెం తనకి పులిహోర అంటే ఇష్టము. సో అందుకని అది పులిహోర తింటుంది. సో అందుకని మేము కూడా వదిలేసి తనకి కూడా స్నానం చేయించేసి ఇంకా తను కూడా మాతో పాటు అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంది. సో పులిహోర రెడీ అయిపోయింది. ఇంకా పూజ దగ్గర అయితే మొత్తం తను రెడీ చేసి దీపారాజన చేసింది. ఇంకా ప్రసాదాలు పెట్టి దీపం చూపించేస్తున్నాను. ఈ లోపల మా పిల్లలు ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని ఐస్ క్రీమ్ తినేస్తున్నారు. వద్దు అన్నా అస్సలు వినట్లేదు. ఇంకా పండగ కదా, ఇంక నేను కూడా వదిలేశాను. సో అలా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ మాకు ఉగాదికి పెద్దలు కూడా పెట్టుకుంటారనమాట. పెద్ద పండగ మామూలు సంక్రాంతికి పెట్టాము, అప్పుడు మనకు కొంచెం అడ్డాలు ఉండి మేము పెట్టలేకపోయాము. అందుకని ఇప్పుడు ఉగాదికి పెట్టుకున్నాము. బట్టలు తీసుకొచ్చి పెద్దలకు కూడా పెడతాం. నాన్ వెజ్ కూడా వండుకుంటాం, బట్ ఇలా గురువారం అని చెప్పి వండలేదు. సో ఇంకా అందరము పూజ అయిపోయిన తర్వాత పెద్దలకు పెట్టేసిన తర్వాత అందరము ఇంకా లంచ్ చేసేస్తున్నాం అనమాట. ఇదే లంచ్ ఇంకా మధ్యాహ్నం ఇంకా తినేసి మేము పడుకొని ఇంకా ఈవినింగ్ టైంలో పిల్లలు ఆడుకుంటున్నారు. మా అమ్మాయి ఏంటో స్టైల్ జడ కావాలి మా మమ్మీతో ఏదో వేయించుకుంటుంది. సో ఆ లోపల మా మరదలు నైట్ కొంచెం దొండకాయ ఫ్రై చేసి
సాంబార్ పెట్టిందనమాట. పప్పుచారు, మేము పప్పుచారు అంటాం, సాంబార్ అనం. సో దాంట్లో కొంచెం ఉప్పు మిరపకాయలు వేయించమంటే వేయించుతుంది. ఇలా చాలా సింపుల్ అండ్ స్వీట్గా మా ఉగాది చాలా ప్రశాంతంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఫ్యామిలీ మెంబర్స్తో బాగా ఇలా చాలా సింపుల్గా ఉగాది మొత్తం సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్లీ మేము టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ పిల్లలతో అస్సలు కుదరలేదు. మా బాబు కొంచెం బాగా ఏడుస్తున్నాడు. సో అందుకని టెంపుల్కి కూడా కాకుండా ఇంట్లోనే పూజ చేసేసుకొని మేము దాన్ని బట్టి చేసుకున్నాం. కానీ బయట మాత్రం ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లో మట్టికి చేసుకొని చాలా సింపుల్ హాయిగా సాంబార్ అండ్ దొండకాయ ఫ్రై అలా డిన్నర్ మొత్తం చేసేసిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టి ఎర్లీ మార్నింగ్ మళ్ళీ పాపకి స్కూల్ ఉందని చెప్పి మెసేజ్ వచ్చింది. యాక్చువల్లీ నేను ఫ్రైడే హాలిడే అనుకున్నాను, బట్ లేదు. సో నేను మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోవాలని చెప్పి నైట్ పిల్లల్ని తొందరగా నిద్రపుచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఇంటి దగ్గరికి వచ్చేసాము. సో మా బ్లాగ్ ఎలా ఉందో ఏంటో చూడండి, ఇక్కడ స్కిప్ చేయకుండా బ్లాగ్ మొత్తం చూడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటని చెప్పి కామెంట్ బాక్స్లోకి రండి, మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్. మా పాప హెయిర్ స్టైల్ ఎలా ఉందో ఏంటో నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఏదో మమ్మీ ట్రై చేసింది, పర్లేదు, బాగానే వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్, కీప్ సపోర్టింగ్ మీ, బాయ్.